గాంజా కేసులోనే రిమాండ్ ఇచ్చారు. రిమాండ్ ఇచ్చిన తర్వాత అతను తప్పించుకొని వెళ్ళిపోయాడు. వితిన్ 2 days మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ రిమాండ్ పంపించి మేము సెంట్రల్ జైలుకి పంపించే పరిస్థితి వచ్చింది. అంటే మ్యాక్సిమం ఎక్కడైనా ఇలా తప్పించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చాలా మందిని పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రీసెంట్గా మీరు చూసినట్టున్నారు ఒకసారి పేపర్లో, భీముడు అని ఎప్పుడో తెప్పించుకున్నాడు జైలు నుంచి ఒక అతను. అలాంటి అతన్ని కూడా రీసెంట్గా పట్టుకొని మళ్ళీ జైల్లో పెట్టిన సందర్భం. ఏంటండి చెన్నైలో దొరికాడు. మనం చెప్పబట్టే కదా, కొంచెం మాకు కూడా ఇవ్వండి క్రెడిట్. మ్యామ్, హౌ ఎఫెక్టివ్ ఆర్ అవర్ హిట్ అండ్ రన్? చర్యలు తీసుకోలేదు అనకండి. చర్యలు తీసుకునే దానికి కూడా అంటే ఒక్కొక్కరి స్థాయి బట్టి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క చర్యలు ఉంటాయి. సో చర్యలు తీసుకోలేదు అనకండి. ఇందాక మీకు చెప్పాను, ఈవెన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుల మీద కూడా దగ్గర 8,000 పోస్టులను ఈరోజు మేము డిలీట్ చేయగలిగాం. అట్ ద సేమ్ టైం ఒకటండి, ఈరోజు పోస్టులు పెట్టారా లేదా అవన్నీ పక్కన పెడితే, మహిళను గౌరవించడం అన్నది ఒక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం. దాన్ని వదిలి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు విజ్ఞతకు వదిలేయాలి. చట్టం తన పని మాత్రం తను చేసుకుంటుంది. ఇంకేమైనా చింతమనేని ప్రభాకర్ అడ్వకేట్ ఇంటి మీద దాడి చేశారు, మళ్ళా అడ్వకేట్ కేసు నమోదైందంటూ ఉందండి. ఏంటండి? ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ జందులూరులో ఒక అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాసరావు అడ్వకేట్ ఇంటి పైన దాడి చేశారు. కానీ చింతమనేని ప్రభాకర్ మీద కాకుండా అడ్వకేట్ మీదనే కేసు నమోదు చేశారంటున్నారు. కేసు నమోదు చేశారని అంటున్నారా? కేసు నమోదు చేశారండి, చేశారు. కేసు నమోదు చేశారు. నిందితుడి మీదనే, అంటే బాధితుడి మీదనే కేసు. యాక్చువల్గా ఒకటి ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి తెలుసు అక్కడ ఏం జరిగింది, దాని మీద మామూలు కేసు నిజమైన కేసు అన్నది మీకు నాకు ఇక్కడ కూర్చున్నది తెలియదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటన్నదే తెలియదు. సో నేను డెఫినెట్గా నేను ఆ వీడియో కూడా చూశాను. నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడాను. ఎస్పీ గారు కూడా నాకు ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీ కూడా జరుగుతుంది. కేసులు పెట్టినా, కేసులు ఎవరి మీద పెట్టాలి ఎవరి మీద పెట్టకూడదు అన్నది కూడా డిపార్ట్మెంట్ నిర్ణయించుకుంటుంది. మేడం, యాజ్ పర్ లా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వెల్ఫేర్కి సంబంధించి వాళ్ళకి వీక్లీ ఆఫ్ ఇస్తామని, లేకపోతే పుట్టినరోజుకు పెళ్లి రోజుకు మేము సెలవు ఇస్తామని చెప్పి మీరు సీఎం గారు ఎన్నికల ప్రణాళికలు కూడా చెప్పారు. కానీ అది అమలు కావట్లేదు అనేది చెప్తారు. అమలు అయ్యేదానికి కూడా దాన్ని ఎలాగ చేయాలి, ఇప్పుడు మీ అందరికీ తెలుసు సిబ్బంది కొరత ఉంది. కానీ సీఎం గారి నోటి నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా చేయాలనే దాని మీద ఆల్రెడీ అంటే దానికి కూడా యాక్షన్ ప్లాన్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఒకేసారి ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఏదైనా సెలవుల మీద వెళ్ళినా అగైన్ మళ్ళీ మీరే కూర్చొని ఏమంటారు, వాళ్ళందరూ సెలవులు ఇచ్చారు పెళ్లి రోజని పుట్టినరోజని, ఈ రోజు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ తప్పిందని మీరే అంటారు మళ్ళీ. సో దానికి కూడా ఒక యాక్షన్, మిగతా డిపార్ట్మెంట్స్ లాగా ఈజీగా సెలవులు ఇచ్చేదానికి ఉండదు కాబట్టి ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద కూడా ఒక వర్కౌట్ చేస్తున్నారు. ఎలా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి, ఏ స్టేషన్ ఎంతమందికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్నది ఒక యాక్షన్ ప్లాన్తో వస్తారు. యాక్షన్ ప్లాన్తో వచ్చిన తర్వాత చదివచ్చు. సరెండర్ ఎన్కాష్మెంట్ కూడా 4 పెండింగ్స్ ఉన్నాయి. సరెండర్ ఎన్కాష్మెంట్ లాస్ట్